రజనీకాంత్ చాలా బాగున్నాయి. రజనీకాంత్ చింపాడు స్టైల్ కానీ అసలు విజయ్ సేతుపతి అందరు బాగున్నారు భయ. ఫస్ట్ రజనీకాంత్ మ్యూజిక్ అనిరుద్ధ్ చంపాడు మ్యూజిక్ చాలా బాగుంది. రజనీకాంత్ అయితే నరసింహ తర్వాత స్టైల్ మాత్రం సూపర్. అసలు మీకు బాగా నచ్చిన అంశం ఏంటి సార్? ఒక్కటేం చెప్తా భయ, రజనీకాంత్ భయ సూపర్ అంతే, ఒక్క మాట లేదు. సూపర్ స్టార్ కుమ్మేశారు. గేట్ రజనీ ఫైట్ సూపర్. 20 years వెనక్కి వెళ్ళారు. మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి చూడండి. యూ కెన్ ఎంజాయ్ మోర్ ఓవర్. మీరు లేచి విజిల్స్ చేస్తారు. విజిల్స్ మూవీ మాస్ డైలాగ్, సాంగ్ సూపర్, బీజిఎం అదర్స్ సరే. నాట్ అండ్రూస్ మ్యూజిక్ అనిరుద్ధ్ యా కార్తీక్ సుబ్రహ్మణ్య గారు అనిరుద్ధ్ గారిని యూజ్ చేసుకున్నారు. బీజిఎం చాలా అవుతారు సార్. మీకు ఆడియో ఆల్బంలో ఉన్న 11లో 5 బీజిఎంస్ 6 పాటలు, 11 ఇంకో 11 ఇచ్చిన మనం వినొచ్చు. చాలా బాగుంది. కబాలి వీటికంటే దీనికి కబాలి ఇస్ డిఫరెంట్ స్టోరీ, దిస్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ, ఇట్ టోటలీ డిఫరెంట్. దీంట్లో బాగా చేశారు అనమాట. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి దీంట్లో? ఓల్డ్ రజనీ చూడొచ్చు. ఓల్డ్ సేమ్ టు పాషా, అన్నామల ఆ టైం. త్రిష గారు, సిమ్రాన్ గారి గురించి. త్రిష గారిది అంత క్యారెక్టర్ లేకపోయినా అందరు బాగా చేశారు. అసలు ఓవరాల్గా సినిమా ఏంటి? సినిమా అంటే చూస్తేనే తెలుస్తుంది. అంటే లవ్ ఫ్యామిలీ అంటే అసలు ఎవ్రీథింగ్ ఇస్ దేర్, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్. స్టోరీ ఇస్ నైస్ మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? ఇండియాకి బాగా పేరు తెచ్చుకున్నట్టు సూపర్ స్టార్, అల్టిమేట్ స్టార్, క్లైమాక్స్ సూపర్. అండ్ ఏజీ అంతగా తక్కువ చూపించి మంచిగా చూపించారు. ఫిలిం డైరెక్టర్ ఓకే, మంచిగా యాక్టింగ్ సూపర్ ఓకే, పక్కా మాస్ తమిళ్ టైగర్ కింగ్. అండ్ రజనీ సార్ ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా, అంత గ్లోతో, అంత మంచి యాక్టింగ్ చేశారు. వై బికాస్ ద డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ ద రజనీ సార్. సో దట్ ఇంపాక్ట్ ఈస్ దేర్ ఇన్ దట్ మూవీ. అండ్ ద BGMs, photography, Rajni sir action, everything fine. So we can enjoy that movie full length. Dialogue. The same. Petta Parak. Vijay Sethupathi. Very important role in this movie. And one twist is also there in that movie behind his character. So very nice role. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన చాలా గ్లామర్గా వచ్చారు ఆవిడ. సో చాలా నైస్. త్రిష రోల్ వెరీ స్మాల్ రోల్ బట్ ఇంపార్టెంట్ రోల్ దట్ ఈస్ ఆల్సో. నరసింహ స్టైల్ ఉందా? అదే ఆశా నరసింహ తర్వాత మళ్ళీ ఆ మాస్ స్టైల్ ఇందులోనే ఉంటుంది మీకు. మళ్ళీ చాలా ఎక్సలెంట్. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నా తమిళ్లో. డెఫినెట్ తమిళ వెళ్ళిపోతాయి అన్ని రికార్డులు, మామూలుగా కాదు. రజనీ సార్ని చాలా సంవత్సరాల నుంచి ఎలా చూడాలనుకుంటున్నా అలా చూపించాడు డైరెక్టర్. ఒక డైరెక్టర్ ఫ్యాన్ అయ్యిండి రజనీని తీస్తే ఎలా తీస్తాడో ఒక రేంజ్లో చూపించాడు. ఆయన మామూలు అల్లటప్ప సూపర్ స్టార్ కాదు, ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఆయన ఎలా చూపించాలో అలా చూపించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇప్పించాడు. అసలు ఈ పండక్కి నిజంగా ఒక పండగ లాంటి సినిమా వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. అసలు థియేటర్లో మేము ఒక 10 నిమిషాలు కూడా సీట్లు ఎక్కడ కూర్చున్నది లేదు. అరుస్తాను, గోల చేస్తాను ఉన్నాం, గొంతులు పోయినాయి థియేటర్లో. రజనీ సార్ పర్ఫార్మెన్స్ కానీ, అనిరుద్ధ్ BGM రెహమాన్ రేంజ్లో ఇచ్చాడు, ఒక చింపేశాడు అనమాట. సినిమాటోగ్రఫీ ఒక రేంజ్లో చూపించాడు. రజనీ అసలు రజనీయే సినిమా అంతా. గెట్ రజనీ ఫైడ్ అంతే. థ్యాంక్ యూ. చేశాడు. అలాగే గుడ్ యాక్టింగ్, విజయ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. లైక్ ఓకే, నవజీత్ సిద్దిక్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ త్రిష రోల్ చాలా చిన్నది మూవీలో, అంత పెద్ద రోల్ అయితే కాదు. అట్లాగే సిమ్రాన్ రోల్ కూడా బాగానే ఉంది. ఒక టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. ఫైటింగ్ కూడా చాలా బాగుంది. ఫైటింగ్ అయితే మూవీలో సూపర్. అది మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ ఒక గుడ్. సూపర్, అదిరిపోయింది కేక. ఎక్సలెంట్ ఉందండి. నరసింహ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ రజనీది. అవుట్ అండ్ అవుట్ మాస్ అదిరింది సినిమా. సూపర్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, అదిరింది సినిమా, చాలా బాగుంది. రజనీ హైలైట్ సినిమాలో ట్విస్ట్లు అండ్ స్టోరీ. కార్తీక్ సూపరాజ్ డైరెక్షన్ అదిరింది, చాలా బాగుంది. రజనీ ఆల్వేస్ సూపర్ అండి. ఆయన యాక్టింగ్ ఎప్పుడు బాగుంటుంది. ఇందులో స్టోరీ కూడా చాలా బాగుంది. చాలా బాగా చూపించాడు. ఫస్ట్ క్లాస్. పిచ్చెక్కించాడు మామూలుగా, ఫస్ట్ క్లాస్. అనిరుద్ధ్ BGM అదిరిపోయింది. రజనీ రేంజ్ తగ్గట్టుగా ఉంది.
సాంగ్స్ కూడా సూపర్ సూపర్. ఈ ఏజ్లో 68 years ఏజ్లో అంత గ్రేస్తో వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్, నో వన్ కెన్ బీట్ హిమ్. అంతే. సిమ్రాన్ త్రిష యాక్షన్ ఆ స్టోరీ తగ్గట్టుగా ఉన్నాయి, ఇంపార్టెంట్ రోల్స్ అనేది స్టోరీ తగ్గట్టుగా. సంగీతం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. విజయ్ సేతుపతి యాప్ట్ ఫర్ దిస్ యాక్టర్ అండ్ క్యారెక్టర్ సూపర్. బాగా నచ్చిన అంశం ఏంటి? రజనీ, ఓన్లీ రజనీ. తలైవా ఎనర్జీ మన మూవీ has taken Talaivar 20 years back. It's like I feast for Talaivar fans. Like it's Rajini, Vijay Sethupathi. Like he rocked. ఉంది, చాలా బాగుంది. రజనీకాంత్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సూపర్ మూవీ, గుడ్ సాంగ్స్, బాగుంది. డైరెక్షన్ బాగానే ఉంది. నా పాతది ఏం లేదు, ఇట్ ఇస్ న్యూ స్టోరీ ఓన్లీ, నో ఓల్డ్ వన్. రజనీ ఈస్ వెరీ యాక్టివ్, చాలా బాగుంది. ఇట్ ఈస్ ఎ యంగ్స్టర్స్ మూవీ. యంగ్స్టర్స్ 4 out of 5. గుడ్ మూవీ. సూపర్ మూవీ. రజనీకాంత్ ఫ్యాంటాస్టిక్, సూపర్ ఫ్యాంటాస్టిక్. సిమ్రాన్ ఈజ్ వెరీ నైస్. ఇస్ వన్ అండ్ ఓన్లీ రజనీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూ కెన్ సీ రజనీ ఓన్లీ రజనీ, నథింగ్ అదర్ దాన్ రజనీ. బెటరే కదా, చాలా బాగుంది మూవీ అయితే. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేసింది ఏం లేదు. నో నీడ్ ఆఫ్ వన్ టైం వాచ్ అలా అని కాదు, కానీ హీస్ గుడ్. ఆయన్స్కి అయితే పండుగ ఉంది. అండ్ మరణ మాస్ అయితే చాలా సాంగ్, అసలు ఫస్ట్ సాంగ్ అది చాలా గూస్ బంప్స్ వస్తుంది. అది చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. డిసప్పాయింట్మెంట్ ఉంటే ఇక్కడ అది ఉంటుంది, డిసప్పాయింట్మెంటే లేదు. అంటే అంత ఏం లేదన్న, ఓకే అంత మరి నేను యాజ్ ఎ ఫ్యాన్ నాకైతే అనిపించలేదు. కానీ వేరే వాళ్ళకి మేబీ నార్మల్ ఆడియన్స్కి మేబీ అనిపించలేదు. బట్ 2.5 ఇది తీసుకుంటే ఇట్స్ గుడ్, రియల్లీ గుడ్. సమయ పనితో